రెండు తెలుగు రాష్ట్రాలలో ఎట్టకేలకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 5 స్థానాలకు పోటీ జరగబోతుండగా 5 స్థానాల్లో 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. 1 స్థానాన్ని సిపిఐకి విడిచిపెట్టింది. 1 స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఈ 3 పార్టీలు ఈ 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నిలబెట్టిన అభ్యర్థుల్ని పరిశీలించే వాళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి వర్గాలకు చెందిన వారుగా ఎక్కువగా ఉంటారు. దీన్ని తెలంగాణలోని పార్టీలన్నీ కూడా ఒక సామాజిక న్యాయం తాము చేస్తున్నట్లు ప్రకటించుకున్నాయి. సామాజిక న్యాయం దిశగా తామందరం కృషి చేస్తున్నామని, అందుకనే ఈ అభ్యర్థులను ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపిక చేశామని ప్రకటించుకున్నాయి. మొట్టమొదటిసారిగా ఇలాంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉన్నత వర్గాల వారికి, అంటే ఉన్నత వర్గాలైన కొన్ని కులాల వారికి సంబంధించిన అభ్యర్థి లేకుండానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది వాళ్ళందరూ సామాజిక న్యాయం పేరుతో సమర్థించుకుంటున్న విషయం. ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అక్కడ ఏర్పడిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అక్కడ కూడా తెలంగాణలో లాగా కూటమి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎలానైతే తెలంగాణలో 1 సీటును సిపిఐకి కేటాయించారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమిలోని 3 భాగస్వామ్య పక్షాలకు ఈ ఎమ్మెల్సీ సీట్లను కేటాయించారు. 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ, మరొక స్థానంలో ఈ జనసేన అభ్యర్థి పోటీలో నిలబడుతున్నారు. సరే, జనసేన తరపున చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అభ్యర్థిగా ఉన్నారు. ఇది ఎప్పటి నుండో అనుకుంటున్న విషయమే. ఇక తెలుగుదేశం తరపున సామాజిక న్యాయం అన్న పేరుతో 3 అభ్యర్థులను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి సంబంధించిన అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇలా 2 తెలుగు రాష్ట్రాలలో అభ్యర్థులను ప్రకటించిన తీరును పరిశీలిస్తే ఈరోజు పార్టీలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకోవడానికి తమదైన శైలిలో పోటీ పడుతున్నాయనే విషయం స్పష్టమవుతుంది. సామాజిక న్యాయాన్నే తాము ప్రోత్సహిస్తున్నామని, సామాజిక న్యాయం పేరుతో వాళ్ళందరికీ లబ్ధి చేరుస్తున్నామనే రీతిలో ఒకళ్లపై ఒకళ్ళు వ్యూహాన్ని పన్నుకుంటూ ఈరోజు దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన వేళ, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈ సామాజిక న్యాయ సిద్ధాంతం ఇప్పటికీ అమలు చేయాలని లేదా అమలు కాలేదన్న విషయాన్ని ఈరోజు ఈ పార్టీలు పడుతున్న ఉత్సాహం స్పష్టం చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ 75 సంవత్సరాల తర్వాత అయినా వీళ్ళందరికీ మేలు చేయాలనే రీతిలో పార్టీలు వ్యవహరించడం సంతోషదాయకం. కానీ అదే సందర్భంలో ఈ సామాజిక న్యాయం చేసే సందర్భంలో ఇతర వర్గాల వారికి, ఇతర కులాల వారికి అన్యాయం చేయడం మాత్రం ఎందరికో రుచించడం లేదు. మరి వాళ్ళందరినీ ఈ పార్టీలు ఎలా సంతృప్తిపరుస్తాయి, ఏ రకంగా వాళ్ళల్లో అసంతృప్తిని తీరుస్తాయో వేచి చూడాల్సిందే.